ప్రస్తుతం ప్రపంచంలో అత్యున్నతమైన పౌర పురస్కారం నోబెల్ ప్రైజ్. ఇంతకంటే గొప్ప పురస్కారం మరొకటి లేదు. మెయిన్గా ఈ ప్రపంచంలో ఈనాటికి కూడా చాలా దేశాల్లో ఈ నోబెల్ ప్రైజ్ను ఒక్కడు కూడా అందుకోని దేశాలు ఎన్నో ఉన్నాయి. నేటి కాలంలో ఈ నోబెల్ ప్రైజ్ అందుకున్నారంటే వాళ్ళకు లభించే గౌరవం, హోదా అన్నీ ఇన్ని కావు. మరి ఈ వీడియోలో ఈ నోబెల్ ప్రైజ్ యొక్క విశేషాలను అత్యంత వివరంగా తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. నోబెల్ ప్రైజ్ను మెయిన్గా 1901 సంవత్సరం నుంచి స్వీడన్ రాజధాని అయినటువంటి స్టాక్హోమ్లోను మరియు నార్వే రాజధాని అయినటువంటి ఓస్లాలోను బహుకరిస్తున్నారు. ప్రధానంగా ఈ నోబెల్ ప్రైజెస్ను ప్రస్తుతం 6 రంగాల్లో ఇస్తున్నారు. మెయిన్గా 1901 నుంచి ఈ నోబెల్ ప్రైజ్ను ఇస్తున్నప్పటికీ ప్రారంభంలో ఈ నోబెల్ ప్రైజ్ను ప్రధానంగా 5 రంగాల్లోనే ఇచ్చేవారు. మెయిన్గా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 1901 సంవత్సరంలో మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు లిటరేచర్, పీస్లోనే ఇచ్చేవాళ్ళు. ఇక తర్వాత 1969 నుంచి ఎకనామిక్స్లో ఈ నోబెల్ ప్రైజ్ని ఇస్తున్నారు. మెయిన్గా 1968 సంవత్సరంలో ఈ నోబెల్ ప్రైజ్ని ఎకనామిక్స్లో ఇవ్వడానికి మెయిన్ కారణం ఆ రోజుకు ప్రపంచంలోనే మొట్టమొదటి బ్యాంక్ అయినటువంటి రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్ స్థాపించి దాదాపుగా 300 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎకనామిక్స్లో మొట్టమొదటిసారిగా నోబెల్ ప్రైజ్ని ప్రవేశపెట్టారు. ఇక అలా రిక్స్ బ్యాంక్కు 300 సంవత్సరాలు పూర్తయింది 1967లో అవ్వడం వల్ల ఆ సంవత్సరం నుంచి ఈ నోబెల్ ప్రైజ్ ఇస్తామని ప్రకటించి తర్వాత 1968 నుంచి ఎకనామిక్స్లో ఈ నోబెల్ ప్రైజ్ని ఇస్తున్నారు. మెయిన్గా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రధానంగా ఈ 6 రంగాల్లో శాంతి పురస్కారం మాత్రం నార్వే రాజధాని అయినటువంటి ఓస్లాలో ఇస్తారు. మిగతా 5 పురస్కారాలు మాత్రం స్వీడన్ రాజధాని అయినటువంటి స్టాక్హోమ్లో ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఈ నోబెల్ పురస్కారం వెనుక ఉన్నటువంటి మెయిన్ కథ ఏంటంటే ప్రధానంగా ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే రసాయన శాస్త్రవేత్త మెయిన్గా రసాయన శాస్త్రంలో ఎన్నో ప్రసిద్ధ ప్రయోగాలు చేసి తర్వాత అతడు ఎన్నో కొత్త ఇన్వెస్టిగేషన్స్ కనిపెట్టి అతడు ఎన్నో విధాలైనటువంటి పేటెంట్స్ పొంది అతడు కొన్ని కోట్లు సంపాదించాడు. అలా అతడు రసాయన శాస్త్రంలో చేసే ప్రయోగాల వల్ల అనుకోకుండా డైనమైట్ అనే ఒక పీరియడ్ పదార్థాన్ని కనిపెట్టి అప్పట్లో జరిగినటువంటి ఎన్నో యుద్ధాల్లో పరోక్షంగా ఎంతో మంది మరణాలకు కారకుడయ్యాడని అప్పట్లో BBC ప్రపంచవ్యాప్తంగా ఇతడి పైన చాలా దారుణమైన విశ్లేషణ కథనాలను వెల్లడించింది. ఇలా తను కనిపెట్టినటువంటి ఈ డైనమైట్ అనే పీరియడ్ పదార్థం ఎంతో మంది మరణాలకు కారణం అవడంతో దానిపైన ఇతడు ఎంతో దిగులు చెంది తన తర్వాత వచ్చే ప్రసిద్ధ శాస్త్రవేత్తలు మరియు ప్రసిద్ధ సామాజికవేత్తలకు ప్రపంచంలోనే అత్యున్నతమైన పౌర పురస్కారాన్ని అందించాలన్న ఉద్దేశంతో తన ఆస్తి మొత్తాన్ని ఒక ఫౌండేషన్కు అందజేసి తన మరణం తర్వాత తన యొక్క వర్ధంతి రోజున ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఈ పురస్కారాన్ని అందజేయాలని అతడు వీలునామా రాసిస్తాడు. మెయిన్గా అతడు వీలునామా రాసిచ్చింది తన యొక్క ఆస్తి పైన వచ్చే వడ్డీతో ప్రతి సంవత్సరం ఈ నోబెల్ పురస్కారాన్ని అందజేయాలని చెబుతాడు. మెయిన్గా ఈ నోబెల్ పురస్కారం యొక్క ప్రైజ్ మనీ ఆ సంవత్సరం ఉన్నటువంటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం మూలంగా తగ్గొచ్చు లేదా పెరగవచ్చు. ప్రధానంగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే ఈ నోబెల్ పురస్కారాన్ని ఏదైనా ఒక రంగంలో ప్రతి సంవత్సరం 3కి మించి ఎక్కువగా ఇస్తే మిగతా రంగాల్లో ఒక్కొక్కరికి మాత్రమే ఇస్తారు. ఇది మెయిన్గా నోబెల్ ప్రైజ్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైన నియమం. అంతేకాకుండా ఈ నోబెల్ ప్రైజ్ను మరణాంతరం ఎవరికి ఇవ్వరు. అంతేకాకుండా మెయిన్గా ఈ నోబెల్ ప్రైజ్ను ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ, అదేవిధంగా లిటరేచర్లో కానీ, వైద్యంలో కానీ, ఎకనామిక్స్లో కానీ ఏ ఒక్క సంస్థకు కూడా ఇవ్వరు. సంస్థలకు మరియు వివిధ రకాలైనటువంటి NGOలకు ఈ నోబెల్ పురస్కారాల్లో ఒక్క శాంతి పురస్కారాన్ని మాత్రమే అందజేస్తారు. మిగతా పురస్కారాలు ఏ ఒక్క సంస్థకు కూడా ఇవ్వరు. అందుమూలంగానే ప్రధానంగా శాంతి పురస్కారం అనేది రెడ్ క్రాస్ సంస్థ మరియు నానాజాతి సమితి లాంటి సంస్థలకు అందజేశారు. ప్రధానంగా ఈ నోబెల్ శాంతి బహుమతిని మొట్టమొదటిగా అందుకున్నటువంటి వ్యక్తి స్వీడన్కు చెందినటువంటి జీన్ హెన్రీ డ్యునాంట్ అనే మానవతావాది. అలాగే ఈ నోబెల్ శాంతి పురస్కారాన్ని ఎక్కువ సార్లు అందుకున్నటువంటి సంస్థ రెడ్ క్రాస్ సంస్థ. ఈ సంస్థకు దాదాపు 3 సార్లు ఈ నోబెల్ పురస్కారాన్ని అందజేశారు. ఇది ఇప్పటికీ కూడా ప్రపంచంలో ఒక రికార్డు. ఈ నోబెల్ పురస్కారాన్ని ఫిజిక్స్లో అందుకున్నటువంటి మొదటి శాస్త్రవేత్త విలియం రాంచన్. ఇతడు ఎక్స్రే కిరణాలను కనిపెట్టడం మూలంగా మొదటిసారిగా ఫిజిక్స్లో అవార్డును అందుకున్నాడు.
ఇక కెమిస్ట్రీలో ఈ అవార్డు అందుకున్నటువంటి మొదటి శాస్త్రవేత్త హెన్రిచ్ వాన్ ట్రాప్. ఇతడు థర్మోడైనమిక్స్లో ఎన్నో విధాలైనటువంటి సూత్రాలను ప్రతిపాదించడం మూలంగా మొదటిసారిగా కెమిస్ట్రీలో ఈ అవార్డును అందుకున్నాడు. ఇక మెడిసిన్లో ఈ అవార్డు అందుకున్నటువంటి మొదటి శాస్త్రవేత్త రొడాల్ఫ్ వాన్ బెహరింగ్. మెయిన్గా ఇతడు సీరం థెరపీ పైన, ప్రధానంగా డిప్టీరియా వ్యాధి పైన చేసిన పరిశోధనలకు గాను వైద్యంలో ఈ అవార్డును మొట్టమొదటిసారిగా ఇచ్చారు. ఇక లిటరేచర్లో ఈ అవార్డు అందుకున్నటువంటి మొదటి శాస్త్రవేత్త నూలి ప్రూదోమి. ప్రధానంగా ఈ అవార్డును మొట్టమొదటిగా అందుకున్నటువంటి మహిళ మేడం క్యూరీ. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా 2 నోబెల్ ప్రైజులు అందుకున్నటువంటి మొదటి శాస్త్రవేత్త కూడా ఈమె మొదటగా 1905లో ఫిజిక్స్లోను, 1911లో కెమిస్ట్రీలోను 2 నోబెల్ ప్రైజులను అందుకొని చరిత్ర సృష్టించారు. అంతేకాకుండా ఈమె తర్వాత ఫ్రెడరిక్ సాంగర్ మరియు లైనస్ పౌలింగ్ మరియు జాన్ రికెల్సన్ లాంటి శాస్త్రవేత్తలు కూడా 2 సార్లు నోబెల్ ప్రైజులు అందుకొని ప్రపంచంలో చరిత్రలో నిలిచిపోయే ఈ అవార్డును తన పేరు పైన లిఖించుకున్నారనే చెప్పాలి. ఇక ఈ నోబెల్ ప్రైజ్ను ఇప్పటి వరకు భారత్ నుంచి అందుకున్నటువంటి వ్యక్తులు 6 మంది. ప్రధానంగా భారత సంతతి వ్యక్తులు ఎంతో మంది ఉన్నప్పటికీ ప్రధానంగా భారత్లో పుట్టి భారత్ నుంచి ఈ నోబెల్ పురస్కారం అందుకున్న వ్యక్తులు మాత్రం ఈ 6 మాత్రమే. వారిలో మొదటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1913వ సంవత్సరంలో గీతాంజలి అనే కావ్యాన్ని రచించినందుకు గాను ఇతడికి మొట్టమొదటిసారిగా ఆసియా ఖండంలోనే మొదటి నోబెల్ ప్రైజ్ను అందజేశారు. ఇతడికి అందజేసింది సాహిత్యంలో అనగా లిటరేచర్ నోబెల్ ప్రైజ్ను. ఇక 1930వ సంవత్సరంలో భారతదేశానికి చెందినటువంటి ప్రముఖ ఫిజిక్స్ శాస్త్రవేత్త అయినటువంటి సివి రామన్ గారికి కాంతి ప్రసరణ సిద్ధాంతం అనగా రామన్ ఎఫెక్ట్ను కనిపెట్టినందుకు గాను ఈ అవార్డును అందజేశారు. ఇక తర్వాత 1979లో మదర్ తెరిసాకు అదా మరియు కొన్ని విధాలైనటువంటి వ్యాధులు, కుష్టి వ్యాధులతో బాధపడే ఎంతో మంది శరణార్థులను ఆదరించినందుకు గాను సమాజ సేవా విభాగంలో అనగా శాంతి పురస్కారంను ఈ మదర్ తెరిసా గారికి 1979లో అందజేశారు. ఇక తర్వాత 1998లో భారతదేశానికి చెందినటువంటి ప్రముఖ ఎకనామిక్ శాస్త్రవేత్త అయినటువంటి అమర్త్య సేన్ గారికి సంక్షేమ అర్థశాస్త్రంలో ఈ నోబెల్ పురస్కారాన్ని అందజేశారు. ఇక ఆ తర్వాత 2014వ సంవత్సరంలో భారతదేశంలో ఎంతో మంది బాల కార్మికులను తన యొక్క సేవా సంస్థ ద్వారా విముక్తి పరిచినందుకు గాను కైలాస్ సత్యార్థి గారికి ఈ నోబెల్ పురస్కారాన్ని శాంతి విభాగంలో మలాలాతో పాటు ఇవ్వడం జరిగింది. ఇక 2020వ సంవత్సరంలో అభిజిత్ బెనర్జీ మరియు ఎప్లో డప్లే అనే దంపతులకు ఈ నోబెల్ పురస్కారాన్ని అందజేశారు. ఇలా భారత్ నుంచి ఈ 6 మంది ఇప్పటి వరకు నోబెల్ ప్రైజ్ను అందుకోవడం జరిగింది. ఇక మలేరియాకు వ్యాక్సిన్ కనిపెట్టినటువంటి సర్ రొనాల్డ్ రాస్, అలాగే నక్షత్రాల యొక్క జన్మలు మరియు వాటి యొక్క నిర్మాణాలపైన పరిశోధనలు చేసినటువంటి సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ గారు, అలాగే జన్యుశాస్త్రంలో కృత్రిమ జన్యువు అనే అంశాన్ని కనిపెట్టినటువంటి హరిగోవింద ఖురానాలు, అలాగే కెమిస్ట్రీలో ఎన్నో విధాలైనటువంటి సమీకరణాలను ప్రతిపాదించినటువంటి వెంకట్రామన్ రామకృష్ణన్ కూడా భారత సంతతి వ్యక్తులు అయినప్పటికీ వీళ్ళు భారత్లో జన్మించిన ప్రధానంగా వీళ్ళు భారతీయ పౌరసత్వాన్ని విస్మరించి విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించడం మూలంగా వీళ్ళను భారతీయులుగా ప్రకటించడం లేదు. ఇది మనం ప్రధానంగా అర్థం చేసుకోవాలి. ప్రధానంగా మన జాతిపితగా చెప్పుకోబడే మహాత్మా గాంధీ గారు ఈ నోబెల్ శాంతి పురస్కారానికి 4 సార్లు నామినేట్ అయినప్పటికీ ప్రధానంగా అప్పుడు ఉన్నటువంటి దేశ విభజన సమస్యలు, భారతదేశ స్వాతంత్రోద్యమంలో అతడు ఎక్కువగా బిజీగా ఉండడం మూలంగా ఆ సమయంలో అతడు అందుకోలేకపోయాడు. కానీ తర్వాత అతడికి ఇవ్వాలన్న ఉద్దేశం ఉన్నప్పటికీ 1948 జనవరి 31వ తేదీన నాథురామ్ గాడ్సే అతడిని చంపివేయడం మూలంగా మరణాంతరం ఈ నోబెల్ ప్రైజ్ యొక్క రూల్స్ ప్రకారం మరణించిన వ్యక్తికి ఈ అవార్డును ఇవ్వరు. అందుమూలంగా ఈ నోబెల్ పురస్కారాన్ని గాంధీ గారికి ఇవ్వలేదు. తర్వాత 2006వ సంవత్సరంలో నాటి నోబెల్ ప్రైజ్ చైర్మనే తర్వాత కాలంలో మహాత్మా గాంధీ గారికి ఈ అవార్డు ఇవ్వకపోవడం నిజంగా తమ యొక్క నోబెల్ అవార్డు చరిత్రలోనే ఒక దారుణమైన వైఫల్యంగా అతడు తన యొక్క బాధను వ్యక్తం చేశాడు. దీన్ని బట్టే మహాత్మా గాంధీ గారి యొక్క స్థాయి ఏపాటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ నోబెల్ ప్రైజ్ అందుకున్నటువంటి అత్యంత పిన్న వయస్కురాలుగా మలాలా యూసఫ్ జాయిని చెబుతారు. ఈమె పాకిస్తాన్కి చెందినటువంటి ఒక ప్రసిద్ధ మహిళ.
ఈమె 2014 సంవత్సరంలో కేవలం 19 సంవత్సరాల వయసులోనే ఈ నోబెల్ పురస్కారాన్ని అందుకొని ప్రపంచంలో తనకంటూ ఒక గొప్ప పేరు నెక్కించుకున్నారు. ఈమె కంటే ముందు 23 సంవత్సరాల వయసులో ప్రసిద్ధ కెమిస్ట్రీ శాస్త్రవేత్త అయినటువంటి విలియం లారెన్స్ బ్రాగ్ ఈ నోబెల్ పురస్కారాన్ని అందుకొని అప్పట్లో రికార్డులోకి ఎక్కారు. ఇక తర్వాత ఈ మలాలా అతని యొక్క రికార్డును బద్దలు కొట్టింది.